హాయ్ వర్స్ నేను మీ డాక్టర్ ఎంజెడ్ ఏస్కరి ఎండి యునాని. ఇవాళ టాపిక్ ఏంటంటే చాలామంది వాట్సాప్ మీద లేదా ఛానల్ మీద ఒక కామెంట్, సార్ నా అంగం సైజ్ పెద్దగా ఉండేది చిన్నగా అయిపోయింది, దొడ్డుగా ఉన్నది సన్నగా అయిపోయింది, చక్కగా ఉండేది వంకరైపోయింది. దాని ముఖ్య కారణం ఏంటంటే హస్తప్రయోగము. హస్తప్రయోగం చేస్తే 6 ఇంచుల అంగం లేచాక 5.5 ఇంచులు ఉన్న అంగము 1/2 ఇంచ్ చిన్నగా కావచ్చు, దొడ్డుగా ఉన్న అంగము గర్త్ దాని సర్కంఫరెన్స్ సన్నగా కావచ్చు, చక్కగా ఉన్న అంగం వంకర కావచ్చు. ఏమవుతుంది? మజల్ సెల్యులార్ డీజనరేషన్ మొదలవుతుంది. అంగం వైపు రక్త ప్రసరణ, అంగం బాగా రాపిడి చేసే వరకు లోపడున్న ఎండోథెలియల్ టిష్యూస్, లోపడున్న రక్తనాళాలు, ఆ మజల్స్ అన్నీ కుచించుకుపోయి అంగం చిన్నగా అవ్వచ్చు. కాటన్ బట్ట నీళ్ళలో వేస్తే ఎలా సింక్ అవుతుంది, చిన్నగా అయిపోతుందో అంగం అలా చిన్నగా అవుతుంది. దొడ్డుగా ఉన్న అంగం సన్నగా అవుతుంది. కొన్ని సందర్భాల్లో టెస్టోస్టెరాన్ హార్మోన్స్ తగ్గటం వల్ల అంగం సైజ్ తగ్గొచ్చు. అంగం వైపు రక్త ప్రసరణ తగ్గిన, మన పొత్తి కడుపులో బాగా కొవ్వు, ఆ చుట్టుపక్కల కొవ్వు కూడుకున్న అంగం వైపు వచ్చే రక్త ప్రసరణ సరిగా రాకపోవటం, రక్త ప్రవాహం సరిగా జరగకపోవటం వల్ల అంగానికి న్యూట్రిషన్, ఆక్సిజన్ దొరకక అంగం చిన్నగా అయిపోవటం, కుచించుకుపోవటం, ఓరల్ సెక్స్ చేసిన అంగం కుచించుకుపోవటం, అలాగే హోమోసెక్సువల్ చేయటం వల్ల అంగం కుచించుకుపోవటం, బోర్లో పండుకొని అంగానికి బెడ్డుతో రాపిడి చేసి అంగం కుచించుకుపోవటం, అంగం చిన్నగా అయిపోవటం. అంగం సైజు ఎందుకు తగ్గింది అని డాక్టర్ నిర్ధారిస్తాడు. డయాగ్నోస్ చేసి మళ్ళీ ఆ సైజు, పోయిన సైజు, ఆ పొడుగు, ఆ లెంత్, ఆ గర్త్ అన్నీ తిరిగి వస్తాయి. అంగం లోపల తాంబెల్తల్లా కూర్చుంటుంది, దానికి రిట్రాక్షన్ ఆఫ్ పెనిస్ అంటారు, అది కూడా మంచిగా అవుతుంది. అంగం ఆకారం, సైజు, వంకరైన అంగం అన్నీ బాగవుతాయి. యునాని మందులతో సాధ్యం అవుతుంది. సైజుతో సహా, పవర్తో సహా, టైమింగ్తో సహా, శక్తితో సహా, సామర్థ్యంతో సహా అన్నీ తిరిగి వస్తాయి. మీకు ఇట్లాంటి సమస్య ఉంటే సంప్రదించవచ్చు. అప్పుడే సెల్.